వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పనులు పూర్తి చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 3 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. ఒక్క ఎకరానికి పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినావా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న వచ్చిండు 2.5 ఏళ్లకు వచ్చి అంటాడు ఈయన పాలమూరు బిడ్డనట. ఇంకా నేను ఈ పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికి నాకు 2.5 ఏళ్లు పట్టింది అంటుండు. నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది, మరి నువ్వు చేయనీకెన్నేళ్ళు పడుతుందో. ఇంకా నీకు అర్థం కానీకి ఒక ముఖ్యమంత్రివి, నువ్వు పాలమూరు బిడ్డవు, నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది ఏం చెప్పిండు మన మహబూబ్నగర్కి వచ్చి. మరి నువ్వు చేయనీకెన్నేళ్ళు పడుతుంది? 27,000 ఎకరాల భూసేకరణ చేసినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 27,000 ఎకరాల భూసేకరణ చేసింది. అందులో 1% భూసేకరణ నువ్వు చేసినావా అని అడుగుతున్నా. 3 ఏళ్లు దగ్గరికి వచ్చింది, కనీసం 270 ఎకరాల భూసేకరణ చేసినావా నువ్వు? అసలు ఉన్నది ఆ ప్యాకేజ్ 3. ప్యాకేజ్ 3లో గట్టిగా చేస్తే 3 నెలల పని. 3 నెలల పని చేస్తే 5 రిజర్వాయర్లు నింపుకోవచ్చు. కానీ ఈయన చేతగాంతనం వల్ల, ఈయన నిర్లక్ష్యం వల్ల ఆ ప్యాకేజ్ 3 ఇవాళకి పూర్తి కాలేదు. ఆ 5 రిజర్వాయర్లలో ఇవాళ నీళ్లు నింపుకోక పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇవాళ పైన కర్ణాటక రాష్ట్రం రిజర్వాయర్లు కడతా ఉంది కొత్తగా. ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర నది మీద కొత్తగా రిజర్వాయర్లు కడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమో 20 టీఎంసీలతోని గుండ్రేవుల అనేటువంటి